హలో అండి, వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చేసుకుని పోయే రెసిపీ వేరు వచ్చి గుత్తి బెండకాయ. ఈ గుత్తి బెండకాయ ఫ్రైని మనం ఎలా చేసుకోవాలి, ఇది సైడ్ డిషెస్ కింద పప్పుచారులో కానీ మామూలు చారులో కానీ రసంలో కానీ నంచుకొని తింటే అద్దరిపోతుంది. ముందుగా మసాలా తయారు చేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, ఇంకా దీంట్లో కావాల్సిన మసాలా సరుకులు అంటే వేరేవి మనం మసాలా వేసుకుని యాలక్కాయలు కూడా వేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అయితే ఉప్పు, కారం కూడా వేసేసుకొని ఈ మసాలాని ముందుగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలాని బాగా ప్రిపేర్ చేసుకుంటే మనకి కూర అంత బాగా వస్తుంది. అయితే ఉప్పు, కారం కూడా సరిపడిగా వేసేసుకోండి, లేదంటే తర్వాత అయినా వేసుకోవచ్చు సాల్ట్ ఉంటే. అయితే ముందు మన ప్రాసెస్లో బెండకాయల్ని ఈ విధంగా కట్ చేయాలి. ఈ విధంగా అంటే అలా మధ్యలోకి అలా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ముందుగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. అయితే చూడండి, ఈ బెండకాయలని ఇలా కట్ చేసుకున్న బెండకాయలన్నింటినీ కూడా ఒక దగ్గర పెట్టేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత తడి లేకుండా తుడిచేసుకొని డీప్ ఫ్రై చేయాలి. ఈ డీప్ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ ఉపయోగపడుతుంది. మనకు కావాల్సినంత ఆయిల్ కొద్దిగా తీసుకొని ఈ ఆయిల్లో మనం ఈ బెండకాయల్ని డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసి పక్కకి తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం ఫ్రై అనేది చేస్తాం. అయితే ఇంకా మన ఛానల్ని చూస్తున్న మనకు ఛానల్ నచ్చినట్టయినా ఒకసారి లైక్ కూడా చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్ అని కొడితే మీకు ఆ ఛానల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. మీకు కావాల్సిన వీడియోలు అవి చూసి మనకు నచ్చినట్టయితే మన ఛానల్ని కొద్దిగా ఒకసారి ముందుకు తీసుకెళ్ళడం కోసం సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలా డీప్ ఫ్రై చేసిన ఈ బెండకాయలన్నింటినీ కూడా మనం పక్కకి ప్లేట్లోకి తీసేసుకొని అలాగే తర్వాత కూడా ఇంకా మిగిలిపోయిన బెండకాయలన్నింటినీ కూడా ఒక 2-3 టైమ్స్ మనం అలా డీప్ ఫ్రై చేసేసి మొత్తం కూడా పక్కకి తీసి పెట్టేసుకుని అదే కడాయిలో ఆయిల్ తగ్గించేసి పూర్తిగా తీసేసి కొద్దిగా ఆయిల్ ఉంచుకొని పసుపు వేసేసి ఆ పసుపు వేసిన తర్వాత మనం ముందుగా మసాలా తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఈ గుత్తి బెండకాయ కావాల్సిన మసాలాను అంతా కూడా అందులో వేసేస్తాం. దీంట్లో కొబ్బరి కూడా వేసాం కాబట్టి మనకి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగా నచ్చుతుంది. మీకు అందరికీ కూడా నచ్చుతుంది. పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు నేను అనుకుంటున్నాను. అలాగే మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు. బెండకాయ తినని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అయితే మసాలా అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బెండకాయలన్నింటినీ కూడా అందులో వేసి చాలా జాగ్రత్తగా, చాలా ఓపికగా ఈ మసాలా అంతా కూడా ఆ బెండకాయలకి పట్టే విధంగా మనం వేయాలి, తిప్పాలి. అలా తిప్పుకొని జాగ్రత్తగా చివరిలో కొద్దిగా మసాలాని అంటే ఉంటే వేయచ్చు, లేదంటే కొత్తిమీరని కూడా వేసేసి గార్నిష్ చేసేసి మనం ప్లేట్లోకి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు, లేదా అలా ఉంచేసుకొని కూడా తినేయచ్చు. అయితే తర్వాత దీని ప్రాసెస్లో మనకి జీడిపప్పు కావాలి కాబట్టి జీడిపప్పుని కూడా అదే కడాయిలో మనం ఏ కడాయిలో అయితే చేసామో అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంచుకొని రంగు మారేంత వరకు కొద్దిగా జీడిపప్పుని ఉంటే వేపేసి ఈ చివరిగా ఈ జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని వేసుకుంటే అద్దరిపోతుంది. మీరు తప్పకుండా చేయండి, చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటూ నేను మరొక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.